చదువు. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే నువ్వు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృప కలిగిన దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోయాను. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యోనాకు కలిగిన మనసే మనకు కలిగి ఉంటాము. ఒకసారి అనేక మందికి ప్రభు యొద్దకు రండి, దేవుణ్ణి నమ్ముకోండి, ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడు, మీ బాధల్లోంచి, వ్యాధుల్లోంచి, సమస్యల్లోంచి, శోధంలోంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు అని మనం చెప్తా ఉంటాం. కానీ వారు వినకపోవడం వల్ల వారు బాధలు పడతారని, వారు నశించిపోతారని, వారు ఇబ్బందులు పడతారని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ వారి జీవితాల్లో అటువంటి పరిస్థితులు కనపడకపోవచ్చు. అప్పుడు మనం అనుకునే మాట ఏంటంటే, రక్షణ తీసుకోపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు, రక్షణ తీసుకున్న నాకే ఈ బాధలు, ఈ కష్టాలు, చూడు రక్షణ తీసుకున్నాడు బాగానే ఉన్నారు కదా అని మనం అనుకుంటా ఉండవచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. నినివే పట్టణము నశించిపోతుంది, నినివే పట్టణము నశించిపోకున్నట్లు వారికి దేవుని గురించిన సువార్త చెప్పాలని, వారు దేవుడిలోనికి రావాలని యోనాను ప్రకటించమన్నాడు. దేవుని చెప్పిన మాటకు వ్యతిరేకముగా వారు ప్రయత్నము చేశారు. యోనా ప్రకటించలేదు. అయినా యోనా ప్రకటించవలసిన పరిస్థితులు దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. మనం కూడా అనేకులకు సువార్త ప్రకటించాల్సిన భారం మనకుండి కూడా ప్రకటించమని దేవుడు చెప్తున్నా కూడా మనము ఐహిక విచారాలను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనం ప్రకటించకుండా మానివేసినప్పటికీ దేవుడు వారిని మాత్రం ఎంత మాత్రము విడిచిపెట్టడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు నశించిపోతారు అని చెప్పారని యోనా ఎదురు చూస్తున్నాడు. కానీ వారి జీవితంలో అటువంటి పరిస్థితి కనపడకపోవడం చూసి యోనా మాట్లాడుతున్న మాటలు, యోనా మాట్లాడుతున్నాడు. మరొకసారి చదివినట్లయితే, యోనా దీనిని చూసి దేనికి అయినాడు చింతాక్రాంతుడంటే, వాళ్ళ మీద శాపం, ఉగ్రత రానందున యోనా చింతాక్రాంతుడయ్యాడు. ఒకరి మీదకి కీడు శాపము రాకపోతే మనం ఏం చేయాలి? సంతోషించాలి. హల్లెలూయా. కానీ యోనా ఏం చేస్తున్నాడు? బాధపడ. ఎందుకు పడుతున్నాడంటే, దేవుడు చెప్పాడుగా, వాళ్ళు పాపం చేశారు, నశించిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళ మీద శాపాలు వస్తాయి, వాళ్ళ రోగాలు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, నేను చూస్తా, అప్పుడు అడుగుతా, మీరు వింటున్నారు కాబట్టి, మీరు తప్పు చేశారు కాబట్టి, మీరు ఇది చేశారు కాబట్టి మీకు ఇది వచ్చింది అని అడుగుదామని ఇల్లు కూర్చున్నారు. యోనా కూర్చున్నాడు. తీరా వారి మీద శాపము, ఉగ్రత రాలేదు. రాకపోయేసరికి ఏమవుతుంది మనకి? యోనాకి బాధ.
హల్లెలూయా. మనం కూడా ఎట్టాగే ఉంటాం. ఒక్కోసారి వాళ్ళకి రాకపోగా ఎవరికొస్తాయి, మనకు వస్తాయి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకో, వాళ్ళ కొత్తగా చూస్తావా, అయ్యే మనకు వస్తాయి. హల్లెలూయా. ఇవాళ వాళ్ళకి వస్తే బాధలో వాళ్ళ దేవుడు శిక్షిస్తాడు, వాళ్ళ తప్పేస్తాడు, వాళ్ళ మీద ఒక్కరితో వచ్చిందని వాడే ఎదురు చూసాడు. కానీ ఏమటువంటి పరిస్థితి లేని వారి జీవితాల్లో కనపడకపోయేసరికి వాళ్ళకి ఏమొచ్చింది సార్, మోహం వచ్చేసింది. మోహం వచ్చేసింది. ఎవరి మీద వచ్చింది తెలుసా, దేవుడి మీద వచ్చేసింది. ఎందుకు వాళ్ళ మీద కోపం, వాళ్ళ మీద శాపం రాలా, వాళ్ళు నశించుకోలేదండి, నువ్వేం చెప్పావుగా, పాపం చేసిన చచ్చిపోతాడని, తప్పు చేసిన చచ్చిపోతాడని, మరి వాళ్ళు ఎందుకు చచ్చిపోలేదు అని యోనా చిత్తాక్రాంతుడైపోయాడు. యోనా ఏమనుకుంటున్నాడంటే వాళ్ళ పాపానికి దగ్గర శిక్ష వచ్చేస్తే వాళ్ళు చచ్చిపోతారని వీళ్ళు అనుకుంటున్నాడు, యోనా అనుకుంటున్నాడు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే దేవుడు వారి పాపాన్ని ఏం చేశాడు తెలుసా, క్షమించాడు. హల్లెలూయా. అది నచ్చలాయి చదువు. దీన్ని చూచి కాంతుడై కోపగించుకొని యెహోవా అసలు సువార్త చెప్పడం ప్రార్థనకి అమ్మ అసలు ఏమీ చేయరని నేను చెప్పాగా, అందరిలాగా ఉంటానని చెప్పాగా, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ నిందలు, నాకెందుకు ఈ కష్టాలు, అందరిలాగా పైన ఉంటానన్నాను కదా, అందరిలాగే ఉంటానని చెప్పా కదా, నువ్వేగా ఏళ్ళు ప్రకటించు, చెప్పు, దేవుడు గొప్పోడు, దేవుడు రక్షిస్తాడు, వాళ్ళు చచ్చిపోతున్నారు, ఇలా రోగాలు వచ్చేస్తున్నాయి, ఇలా బాధలు వచ్చేస్తున్నాయి, వీళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంపించావు కదా, ఇప్పుడు ఎందుకు పంపించావు, నేను వెళ్ళాను చెప్పొచ్చాను, వాళ్ళు వెళ్ళలేదు, మరి ఎందుకు వాళ్ళకి శోభన రాలా, వాళ్ళకి ఎందుకు ఇబ్బంది రాలా. చదువు. నేను నా ఇంట్లో ఉంటే అది నాకు ముందే తెలుసుగా, ఇవన్నీ ఉంటుంది, ఏమవుతుంది, ఎవరిష్టం వచ్చినట్టు బతికినా, ఎవరిష్టం వచ్చినట్టు ఉన్నా ఏమవుదని అనుకున్నాను కదా, నేను చెప్పనన్నాను కదా, నేను పనికి వెళ్ళనన్నాను కదా, నీ సువార్త ప్రకటించనని చెప్పాను కదా, నాకు ముందే తెలుసు. ఏమని చదువు. అది ప్రభువులారా, నువ్వు జాలి చూపిస్తావు, నువ్వు కథం చూపిస్తావు, నువ్వు చంపవు, కొట్టవు, తిట్టవు, ఏమి చేయవని సంగతి తెలిసే నేను ఎవరిని ఖండించలేదు. తద్వారా నువ్వు వెళ్ళమంటే వెళ్ళకుండా అనేసి వేరే చోటకి వెళ్ళిపోయాను కదా. ఎందుకు నన్ను చెప్పమంటావు, వెళ్ళమంటావు, వాళ్ళకి ఏమవుతావు, అదేదో నేను మానేస్తే పోలా. ప్రభువును దుఃఖమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తూ గుర్తుపెట్టుకోండి, మన డ్యూటీ ఏంటి తెలుసా, సువార్త చెప్పే వాళ్ళదే. ప్రభు దగ్గరికి రండమ్మా, దేవుడు నమ్ముకోండమ్మా, దేవుడు మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తాడమ్మా, నీకు మేలు చేస్తాడమ్మా అని చెప్పటమే మన డ్యూటీ. అంతేగాని నీకు ఆ కష్టాలు వస్తాయి, నీకు ఈ శ్రమలు వస్తాయి, నీకు ఈ ఇబ్బందులు వస్తాయి, నువ్వు అట్ట అయిపోతావు, నువ్వు ఎట్ట అయిపోతావు. మా పల్లె ఉందంట, అది కనిపించే చిగురు రావట్లేదు, అందుకని మీరు సంఘం పెరగట్లేదు, అందుకని మీరు ఎట్ట అయిపోయారు, అందుకని మీ కుటుంబాలు ఎట్ట అయిపోయి, అందుకనే మీరు ఇంకా ఆశీర్వదించబడాల. యోనాలాగా ఆలోచించి ప్రభుత్వ దేవుడు బిడ్డలారా గమనించండి, మన దోషము, మన పాపము క్షమించేది దేవుడు. హల్లెలూయా. 1,20,000 మందిని చచ్చిపోతే చూద్దాం కూర్చోన్నాడు యోనా. ఎంతమంది? 1,20,000 మంది చచ్చిపోతే నువ్వు పైన మనమే కూర్చొని చూస్తావా? సంఘం వెళ్ళిపోతుంటే చూస్తా ఉంటావా? అనేక ఆత్మలు గుడి మారేంత చూస్తా ఉంటావా? యోనాలా తయారయ్యావా? ఈ యోనాలాగా ఏం జరిగిందో అని చూద్దాం అనుకుంటున్నావా?
యోనా చెప్పాడు, మీరు పాపము చేశారు, దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది, మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఎందుకు అన్నీ కూర్చున్నాడు, చచ్చిపోతాడు చూద్దాం. అది మనిషినా? అయ్యా 1,20,000 మంది చచ్చిపోతుంటే సొంతాలు కూర్చున్నామంటే ఏ ఆత్మ పని చేస్తుంది యోనాలో? ఒక్కరు నశించుట నాకు ఇష్టం లేదని దేవుడు చెప్తుంటే అనేక మంది నశించిపోయి చెడిపోయి పడిపోయి చెదిరిపోతే చూస్తావా? దేవుడు పెట్టారా? యోనాకు దేవుడు బుద్ధి చెప్పాలి. మంచోడే యోనా, ప్రవక్తే, దేవుడు దర్శనం కలిగిన వాడే, దేవుని యొక్క స్వరం విన్నవాడే, పరిశుద్ధులే. మహాపరిశుద్ధులని ఎదుటోడు జవాలను చూస్తే ఎంతవరకు కరెక్ట్? పాపి మారు మనసు పొందాలి, పాపి తన పాపమును ఒప్పుకొని మరణం నుంచి విడిపించబడాలి. కానీ పాపి చచ్చిపోవాలనుకుంటే తర్షీషులో నినివేలో ఉన్న 1,20,000 మంది చచ్చిపోవాలని చూస్తున్నాడు యోనా. వారి మరణం ఎలా ఉండబోతుంది దేవుడు చెప్పాడు చేస్తాడు. వాళ్ళు ఎప్పుడైతే చచ్చిపోలేదో, తెగులు వాళ్ళ మీదకి రాలేదో, యోనా బహు దుఃఖాక్రాంతుడై చింతాక్రాంతుడై వీళ్ళు చచ్చిపోలేదేంటి, వీళ్ళు ఇంకెత్తున్నారేంటి, వీళ్ళు అయిపోవాలి కదా, వాళ్ళు అయిపోవాలి కదా. ఒక గుర్తుపెట్టుకో, వాళ్ళు అయిపోవాలి వీళ్ళు అయిపోవాలని నువ్వు అయిపోతావు, కానీ ఎవరు ఏమైపోవాలి. వాళ్ళు అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? వారి పాపమును బట్టి వారు ఏం చేశారు తెలుసా? పశ్చాత్తాపడ్డారు, ఉపవాసం ఉన్నారు, బూడిదలు కూర్చున్నారు, వారి పాపాలన్నీ ఒప్పుకున్నారు, దేవుడు వారిని క్షమించారు. హల్లెలూయా. దేవుడు వారిని క్షమిస్తే మధ్యలో యోనాకు బాధ. నా అందుకనే చెప్పనన్నానుగా, అంటే నువ్వు చెప్పినందుకు అది చచ్చిపోవాలా? దేవుని సువార్త ప్రకటించే వాళ్ళు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మన పని తెలుసా? చెప్పమన్నమాట. మంచి మాట ఇంటింటికి వెళ్ళి చెప్పలేదు అంటే ఒకటి చెప్పడం, పనికిరాని చెప్పండి శాంచీలు పెట్టుకుని కూడా వెళ్ళి వస్తారు. హల్లెలూయా. శాంచీలు పెట్టుకొని ఫోన్లు రీఛార్జీలు వేసుకొని కాలు ఎప్పుడు పుట్టినా మాట్లాడడంతో కూడా మాట్లాడి చెప్పిపోతారు. సువార్త చెప్పమని చెప్తారు. ఒక సొంతం ఏది వాడుతుంది? దేవుడు ఆత్మ, దురాత్మ. దేవుడు బిడ్డలారా, యోనాకు దేవుడు దర్శనం ఇచ్చి చెప్తున్నాడు, కానీ అది చచ్చిపోతే మాత్రం సొంత కూర్చోరని చెప్పాల. ఈ మనస్సు ఎన్నడూ మన జీవితాల్లో ఉండకూడదు. ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది రాబోతుంది, శోధన రాబోతుంది అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? అమ్మ దగ్గరికి, అక్క దగ్గరికి వెళ్ళాక జాగ్రత్తగా ఉండు, ప్రార్థన చేసుకో. నీకోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అని చెప్పాలి. కానీ నాకు దర్శనం వచ్చింది, నువ్వు చచ్చిపోతావని. రేపు చచ్చిందా, ఎల్లుండి చచ్చిందా, రేపు హాస్పిటల్ పాలైతే ఎల్లుండి హాస్పిటల్ పడే చూస్తున్నావా? నువ్వు అయిపోతావు హాస్పిటల్. మనం చేయాల్సింది ఏం తెలుసా? వారు పాపం నుంచి విడుదల పొందినట్లు ప్రార్థన చేయాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. కానీ వాళ్ళు అయిపోతారని మనం అన్నాడు. యోనాలాగా పైన కూర్చొని చూడకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుడి పిల్లరా, యోనా అదే చేశాడు పని చెప్పొచ్చాడు. 4 ఈదులు తిరిగి మీ పాపములు మీరు ఒప్పుకోండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. హృదయపూర్తి చెప్పలా. ఉదయపూర్తి చెప్తే ప్రభా ఏదో తప్పు అయిపోయింది, మరి తెలుసు తెలియచేసారు, క్షమించాయి ఆయన. పిల్లలు గల్లాలు జలాలు ఎంతమంది 1,20,000 మంది, ఈ మహాపట్టణం నాశనం అయిపోతాం, ఎంత ఆయన మంచిదా ప్రభా అని బాధాలు పట్టుకోవాల్సింది పోయి ఎంత చచ్చిపోతారా? కింద అయితే కనపడతా కొండ కూర్చున్నా. హల్లెలూయా. చూద్దామని ఈ ఉదయకాల సమయంలో నీ కళ ముందు అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది ప్రభుని ఎరగక నశించిపోతుంటే, నేను రక్షించబడ్డా, నేను బాప్తిజం తీసుకున్నా, నేను పరిశుద్ధురాలి, నాలో మచ్చలేదు, నాలో డాగు లేదు, నేను కరెక్ట్ తెలుసా అనుకోని పైన చూస్తున్నావా?
ఆడిపాకి ఈడు తప్పుతాడు ఆడు తప్పుతాడు. గమనించండి, యోనా ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు చచ్చిపోనందుకంట మహా దుఃఖాగ్రాలు చెప్పాడు. అంటే ఎదుటోడు సత్తుంటే స్వప్న నవ్వుదామని అనుకో ఉంటాడు. నేను చెప్పానా రాగం వచ్చిందని, నేను చెప్పానా చెదిరిపోతారని, నేను చెప్పానా నా సాధ్యమైన వరకు నేను చేశానా అని అందాం అనుకున్నాడు. కానీ దేవుడు అట్టి అవకాశాన్ని యోనాకి తెలుసా, 1,80,000 మంది చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు నేను చచ్చిపోవాలి, మన పాపాలలో చచ్చిపోవాలంటే ఈనాడు చచ్చిపోవాలి. అసలు గుళ్ళో కాలు పెట్టి బాప్టిజం తీసుకొని మారు మనసు పొంది మల్లారాధనలో చేయటానికి మనకి యోగ్యత. సైతాన్ని పట్టుకున్నాడు ఎవరికాడు పరిశుద్ధుడే నేను అనుకుంటా, నేను మంచోడని. మనలో పరిశుద్ధత లేకపోయినా భక్తి లేకపోయినా దేవుడు ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించు ప్రభువా దండం పెడితే దేవుడు మన పాపాన్ని క్షమించాడు. హల్లెలూయా. ఇప్పటికీ క్షమిస్తాడు, ఎప్పటికీ మన పాపాలు క్షమిస్తాడు, ఎప్పటికీ మన దోషాలు క్షమిస్తాడు. దేవుడు మోషేలా ఉండాలంట. ప్రభువా నన్ను చంపి దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీయులు నా మాట వినట్లేదు మోషే, నువ్వు తప్పుకో, ఒక్క దెబ్బ నేను చంపి నీ పిల్లలకి ఈ దేశాన్ని ఇస్తా, నిన్ను వృద్ధి చేస్తాను అని చెప్తే, అవును ప్రేమైన దేవుడు బిడ్డలారా, మోషే అన్నాడు, అయ్యా నువ్వు వాళ్ళని చంపాల్సి వస్తే నన్ను చంపి ఆనందపడ్డాడు. యోనా ఏమన్నాడు, వాళ్ళ చంపు నేను చంపుతా అన్నాడు. హల్లెలూయా. ఎవరిది భక్తి అంటే, ఎవరిది భక్తి? మోషే అంటున్నాడు, నన్ను చంపి వాళ్ళ చంపయ్యా. వాళ్ళ దేవుడు ఆమె క్షమించలేక, వాళ్ళ దేవుడు వాళ్ళని బాగు చేయలేక అరణ్యంలో చంపేసామని జనం చెప్పుకుంటారయ్యా. నన్ను చంపి అంతకైతే అదే మనమైతే ఏమంటాం, చంపేయ ఒక్కని చంపితే చచ్చిపోయి బుద్ధి వచ్చిందయ్యా, సంపు ఒకడు నశించిపోవాలి, ఒకడు కుటుంబం చెదిరిపోవాలి. వాళ్ళ భార్యవంతుల మీద శిక్షలు పెట్టాలి, వాళ్ళ జీవితాల్లో శిక్షలు పెట్టాలి. దానికి 10 గంటలు తిరుగుతాం ఊరంతా. గమనించండి, మోషే అంటున్నాడు, నన్ను చంపి వారు చంపయ్యా, దయతో వారిని క్షమించు ప్రభు అని 40 రోజులు కొండెక్కి ప్రభు పాదాలు పట్టుకున్నాడు ఉపవాసం. హల్లెలూయా. నీకు శాతనైతే ఏడవగలిగితే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. లేకపోతే ప్రభువా క్షమించునైనా కానీ ఆడ చచ్చిపోతాడు, వీడు కుటుంబం కూలిపోతాడు, ఆడట్టు అయిపోతాడు, వీళ్ళట్టు అయిపోతారు, వీళ్ళు బతకరు ఆడిపోతారు. నేను చూసావా, యోనా లాంటి బుద్ధి చెప్పాల్సి వచ్చింది దేవుడికి. దేవుడు మాట్లాడుతున్నాను, చదువు. దేనికి వాళ్ళు చావలేదు, నేను చట్టా వాళ్ళు చచ్చిపోలేదని అంటే అహం పాత లోపల నేను చెప్పింది జరగలేదేంటి, నేను చెప్పింది దేవుడు నమ్మట్లేదేంటి, నేను చెప్పింది ఏం జరగట్లేదేంటి, అహం అంటే వస్తుంది. అయ్యో దేవుడు స్తోత్రం పుణ్యమ్మా, అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా, జాలిపడావు, క్షమించావయ్యా, అయ్యా క్షమి అట్లా. ఇక నేను బతకలేదు, ఆయన రాలేదుగా. ఒకళ్ళ ఇద్దరమ్మా 1,60,000 మంది చచ్చిపోతాం, నువ్వు ఒక్కడి కోసం దేవుడు 1,60,000 మంది చంపా. నీ ఒక్కడి మాట కొరకు అనేక కుటుంబాలు కూలిపోవాలా? ఇగో అడ్డు వస్తుంది. ఇక నా మాట నెరవేర్చబడలేదని నేను బతుకుడి కంటే చదువు చచ్చుట మేలు. యెహోవా ఇదేంటి పాపినే చంపలా. నువ్వు పరిశుద్ధురాలు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు,
నిన్నెందుకు చంపుతాడు? హల్లెలూయా. అసలు యేసు ప్రభు చంపుకోడు కాకుండా అవసరమైతే మన నిమిత్తం ఆయన ప్రాణాలు పెట్టాడు. అని మన పిల్లలు ఉన్నారు, తప్పు చేశారు, సంగతమా ఏంటి? ఊరంతా చెప్పొస్తామా? ఇక మా పిల్లడు అలా చేశాడు, దొంగతనం చేశాడు, రేపు వచ్చి పోలీసు తీసుకెళ్ళిపోతారు, చచ్చిపోతారు. నేను అది చూస్తా ఉన్నామా? ఎలా తీసుకెళ్తారు ఆయన చెప్పి చీట్లు కూర్చొని అడిగి చూస్తావా? ఏం చేస్తాం? వాడికి బుద్ధి చెప్తాం, వాడికి ఒక ప్రార్థన చేస్తాం. అవసరమైతే ఇది తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తాం. యోనా చేయాల్సిందేంటి? అయ్యా మీరు పాపంలో ఉన్నారు, దేవుడు ఒకరికి వస్తుందంట, దేవుడి పాదాలు పట్టుకోండి, దేవుడు దయగలిగిన వాళ్ళకి క్షమిస్తాడు, నేను కూడా ప్రార్థన చేస్తా అని చెప్పాల్సిన బదులు వీళ్ళు చచ్చిపోతే చూద్దాం కొండ కూర్చున్నాడు. ఎవరు పతనం కొరకు ఎదురు చూస్తున్నావో దేవుడు వారిని క్షమిస్తాడే కానీ నువ్వు పతనం అయిపోయావు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, పాపం చేయలేదా? నినివే వారు బహుఘోర పాపులను రాయబడేవారు, వారు పాపం విస్తరించింది అని. అయినా వారు క్షమించమని అడిగారు, దేవుడు క్షమించేశాడు. దేవుడు క్షమించిన దానికి మనుషులుగా మనకెందుకు? దేవుడు క్షమించిన దానికి మనుషులుగా మనకు అవసరం. యోనా స్తుతించాల్సిన బదులు ఏమంటాడు తెలుసా? ఇది నేను సోలేను కానీ ఏది అది బతుకుంటే మనం సోలేదంట, నన్ను చంపు అంటాడు. చదువు. అందుకే బావా అదేంటయ్యా, చంపాలో చంపకూడదు నాకు తెలుసు కదా, మధ్యలో నీ కోపం ఎందుకు? మధ్యలో మనకెందుకండి కోపం? ఇక అది జరిగేది దేవుడి చిత్తం ఎట్లుంటే అది జరిగేది, మధ్యలో మన కోపం ఎందుకు? అడుగుతున్నాడు, అసలు నీకు కోపం న్యాయమేనా? ఆడు చచ్చిపోమంటావేంటి? ఆయన చంపలేదా నువ్వు చచ్చిపోమంటావేంటి? ఆయన కోసం నువ్వు తిరుగుబాటు చేస్తావేంటి? అసలు ఏంటిది అది? చదువు. ఏం చేశాడంట? ఆ ప్లేస్ మార్చేశాడు. ఏది అది చచ్చిపోవడం కనపడలేదని ప్లేస్ మార్చేసి ఇంకో ప్లేస్ దగ్గర వెళ్ళి పందిరేసుకున్నా. పందిరేసుకొని చూస్తున్నాను, నిన్ను చచ్చిపోతారా? మొదలైన ఏడుపులు, మొదలైన కేకలు, మొదలైందా పతనము, మొదలైందా మానేశారు లేదా? సూత్రాలు ఉంటాయి కదా, అనేక సూత్రాలు. చిన్నగా ఒక ద్వాస పాలు పైకి చదువు. సొరచెట్టు సరే అబ్బా ఎలా చచ్చిపోతున్నారు బాబు. చక్కగా సొరచెట్టు పెరిగింది. సొరచెట్టు ఆకులు ఎంత ఉంటాయి? ఎన్ని ఉంటాయా? వెడల్పుగా ఉంటాయి. కప్పేసింది అంతే, పందిరంతా చక్కగా కప్పేసింది. చక్కగా కోపం మీద ఉన్నాడు కదా, ఆలీలు చచ్చిపోవాలి బాధపడుతున్నాడు కదా, ఈ కోపం చల్లారి అమ్మయ్యా చూస్తున్నాడంట. కాసేపు 20 నిమిషాలు తెల్లారిపాటికి మరుసటి ఉదయానికి ఒక్క పురుగు చాలు. విషయం తెలుసా? ఎంత లాదైనా ఒక పురుగు పుడితే చాలు. మన మైండ్లో కూడా ఒక పురుగు పుడితే చాలు, మన మతం ప్రారంభం అయిపోయాడు. హల్లెలూయా. మనం ఏం పెద్దగా చచ్చిపోకలా, చిన్న పురుగు పుడితే చాలు మన ఆత్మీయ స్థితి కూలిపోద్ది, మన ప్రార్థన గాలికి ఎగిరిపోద్ది, మన దర్శనాలు వెళ్ళిపోతాయి, మన ఆత్మీయ తెలియదు మనకే తెలియదు. సొరచెట్టు మీద ఒక పురుగు పుట్టిందంట. వాడిపోయాను.
యోనాకి ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుతున్నాడు. మళ్ళీ అంటున్నాడు, ఎండ తగిలితే సత్తాడు, ఎవరన్నా సాగుతాడు సత్తాడు. నేను సత్యమేలి సత్య సత్తా ఎందుకు సత్తావు? నీకు మేలు జరగలేదు సత్తావా? నీకు ఆరోగ్యం పోయిందని సత్తావా? నీకు ఆశీర్వాదం రాలేదని సత్తావా? ఆడెవడో సత్తారంటే చావలేదంటే నువ్వు సత్తావు. ఎండ తగిలితే సత్తావు, వాన వస్తే సత్తావు, ఇరుకొస్తే సత్తావు, ఇబ్బంది వస్తే సత్తావు, వృద్ధాన్ని సత్తావా? దేవుడు మాట్లాడతాడు చదువు. అప్పుడు మాట్లాడతాడు దేవుడు. అప్పుడు దేవుడు అది ఈ సొసైటీ ఎండిపోయినందుకు నువ్వెందుకు సత్తావు అడగగా యోనా కోపంటే తట్టుకోలేకపోతున్నా. కాలం దూకపోయింది, పెద్ద వదిలిపోయింది. కొన్ని కుటుంబాలను బాగుపడి తట్టుకోలేకపోతున్నా. నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఎంత కోపం అవుతుంది తెలిసి యోనాకి సొసైటీ వెళ్ళిపోయింది. ప్రాణం పోయినంతగా కోపం అవుతున్నాను చదువు. అందుకే నేను ఎత్తన వేసావా? ఏమన్నా మోసుకొచ్చి నీళ్లు పోసావు దానికి, అదేదో పెరిగింది. అది ఎండిపోతేనే నీకు ఎంత అవుతుంది? నీ ప్రాణం పోయినంత బాధ అవుతుంది. చదువు. అయితే 120,000 మంది 1,20,000 మంది ఉన్నారంట. జనమును బహు పశువులు నేను బాధపడకూడదా? 1,20,000 మంది జనాలు, ఎన్నో వేల పశువులు ఆటలు చచ్చిపోతున్నాయి అంటే నాకు బాధేదా? ఒక రాత్రి పెరిగి ఎండిపోయిన సొంత శక్తి విషయంలో నేను నీకు అంత బాధ అయితే 1,20,000 మంది నా స్వరూపంలో చేయబడిన వారు, నా సొత్తు అయిన వారు చేశారు పాపని కాదంటలా. వాళ్ళ విషయంలో నేను క్షమిస్తే, వాళ్ళ విషయంలో నేను పశ్చాత్తాపడితే నీకెందుకు ఎత్తుంది బాధ? నీకెందుకు ఎత్తుంది బాధ? గుర్తుపెట్టుకో, దేవుడు క్షమించే దేవుడు. హల్లెలూయా. ఆయన క్షమించలేని ఘోరమైన పాపి. ఒక మాట చెప్తున్నాను, దేవుడు బుద్ధి చెప్తాడే కానీ పెనాల్టీ. హల్లెలూయా. బుద్ధి చెప్తాడు, తప్పు అని చెప్తాడు, పాపం నుంచి బయటికి రండి చెప్తాడు. కానీ పెనాలు తీసుకుంటా పోతే అసలు ఇక్కడ ఉండేవాళ్ళమా? ఎవరు ఉంటామా? పరిశుద్ధులమా? పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో బ్రతుకుతున్న మనల్ని దేవుడు చంపాలనుకుంటే ఎవరో మన పాపములో నశించిపోకూడదని ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు భూమి మీదకి వచ్చి మన పాపముల కొరకు, మన ప్రాణముల కొరకు దేవుడు ప్రాణం పెడితే, ప్రభువునందు ప్రేమైన దేవుడు బిడ్డలారా గమనించండి. మనము పరిశుద్ధులమని పాపులమని ఎంచుకొని డివైడ్ చేసుకొని వాళ్ళు చావాలి, వీళ్ళు చావాలి, వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు, వాళ్ళలో తప్పు ఉంది, వీళ్ళలో తప్పు ఉంది ఎంచితే, ప్రభువునందు ప్రేమైన దేవుడు బిడ్డలారా దేవుడు ఎంత మాత్రము మనల్ని క్షమించేవాడు కాదు. హల్లెలూయా. పాపుల్ని క్షమించడానికి వచ్చాడు కానీ చంపడానికి రాలా. ఆయన కత్తి పట్టుకుని రాలేదు, క్షమిస్తానికి వచ్చాడు. క్షమించే దేవుడు. ఇక పాపము చేయొద్దని చెప్పిన దేవుడే కానీ చంపండి అని చెప్పిన దేవుడు కాదు. నినివే యొక్క నాశనం కొరకు, నినివే 1,20,000 మంది చనిపోతారని యోనా చూశాడు కానీ దేవుడు
1,20,000 మందిని ఆ దేశంలో ఉన్న పశువులను కూడా క్షమించాడు. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ పాపములు, నా పాపములు, మన పాపములు దేవుడు క్షమించే దేవుడే కానీ ఎత్తుపట్టి శిక్షించే దేవుడు కాదు. మరి శిక్ష ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది. ఎక్కడ? నరకంలో. అక్కడ చూసుకుంటాడు, అక్కడ తీర్పు ఉంది. ఇక్కడ నీవెందుకు తీర్పులు తీరుతావు? వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళ చెడ్డోళ్ళు అని దేవుడే తీర్పు తీర్చాలి కదా, మనకెందుకు? నినివే నిమిత్తము యోనాకు బుద్ధి చెప్పాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, మనం పాపములని, మనం బలహీనలని మనం క్షమించే దేవుడు అన్నాడు. ఉపవాసం ఉండి వారు బూడిదలో కూర్చొని దేవుడి పాదాలు పట్టుకొని వారి పాపములు వారు ఏం చేశారు తెలుసా? ఒప్పుకున్నారు. హల్లెలూయా. గమనించండి, రక్షణ పొందడానికి అనేక మంది కొన్ని ఆటంకాలు ఏంటి తెలుసా? నాలో పాపం ఉన్నాయా, నాలో లోపాలు ఉన్నాయా, నాలో బలహీనతలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ వాటిని నినివే పట్టణస్తుల యొక్క పాపాలు క్షమించినట్లు దేవుడు మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి రా. నినివే పట్టణస్తులు దేవుడిని ఎరగని వారు ఎప్పటికీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. నీకు స్వాగం వచ్చింది, నీకు కష్టం వచ్చింది, నువ్వు చచ్చిపోతావంటే వెంటనే బూడిదలో కూర్చున్నారు, వెంటనే దేవుడి పదాలు పట్టుకున్నారు. దేవుడిని క్షమించాడు. నీ పాపాలు, నా పాపాలు క్షమించేది దేవుడే. మనందరం ఎవరికి దగ్గర ఉండాలి తెలుసా? దేవుడి దగ్గర ఉండాలి. దేవుడి పాదాలు పట్టుకోవాలి, దేవుడిని క్షమించమని అడగాలి. యోనాలంగా భక్తి ఎక్కువైపోయి వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు, వాళ్ళకి నష్టాలు వస్తాయి, వీళ్ళకి కష్టాలు వస్తాయి, నేను స్వప్నము. జాగ్రత్త. యోనాకి చెప్పిన బుద్ధి దేవుడు మనకు కూడా చెప్తారు. నేను అందుకని ఎవరిని ఎంచలేదు, నేను అందుకని ఎవరిని ఒక మాట తొందరపడి చెప్తా, అయ్యా తప్పు అయ్యా, అది కాదు ఎట్లున్నారు అయ్యా, ఆయన ఎట్లా బాధపడతాను కదా, ఎవరికి కష్టం వస్తే సంకల్పడతాం, వాళ్ళు ఎవరిని ఇబ్బందులు పడుతుంటే వచ్చేసిన చెప్పానా, నేను చెప్పానా గుడి మానేయొద్దని, దేవుడు నమ్మకం చెప్పానా, ప్రార్థనమని చెప్పానా, నాకు బాధ్యత తీసుకోపోతే గాయపరిచే ఎవరిని మాట్లాడకూడదు. మన సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, రమ్మని బతిలాడుకోవాలి. దానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. అంతేగాని శిక్షలు వేయడానికి, శపించడానికి మనం ఎవరం? అట శపించాల్సి వస్తే మనం ఎప్పుడు పోయేవాళ్ళం, అట శపించాల్సి వస్తే మనం ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. గమనించండి, మన పాపములు క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. డిసెంబర్ 2వ తారీఖు నుంచి ఉపవాస ప్రార్థన దేవుడు ఏర్పాటు చేశాడు. మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన క్షమించి మనల్ని రక్షించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఎవరైతే రక్షణ పొందుకున్నారో నీవు నేను నశించుకోవాలని కోడి మంది చొక్క ఉంటారు. ఒక ఆయన ఒక అతను అన్నాడు, నువ్వు పురుగులు వచ్చి వస్తావా? ఈ విషయంలో ఒకవేళ ఇబ్బంది పెట్టాను, నువ్వు వాళ్ళకి అన్యాయం చేసావు కదా, పురుగులు పడిపోతావు. నేను అన్యాయం చేశాను, మేలు చేశాను తెలుసా? నోటి మాట కదండి, ఏదైనా చెప్పుకోవచ్చు, ఏ మాట అయినా వదిలేయచ్చు, ఎట్లాగైనా చెప్పవచ్చు. కానీ నాకు పురుగు పడాలన్నా, ఒక్కోడు పురుగు పడాలన్నా, ఇంకొకడు చచ్చిపోవాలన్నా ఎవరు పర్మిషన్ ఉండాలి? ఒక అదే తప్పు చేశాను అనుకో, క్షమించమని దేవుడు నన్ను క్షమించే ప్రియందు పడింది. ఈ లోపల వారికి కంగారు అన్నమాట. మనం నశించిపోతామనుకొని చూసేవాళ్ళు అనేక మంది ఉండవచ్చు. కానీ దేవుడు మధ్యాహ్న కాల సమయంలో ప్రేమతో నేను పిలుస్తున్నాడు. నువ్వు ఎంత మాత్రం నశించిపోవు, నువ్వు ఎంత మాత్రం నరకానికి వెళ్ళవు. క్షమించే దేవుడు, రక్షించే దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి
లేచాడు. హల్లెలూయా. ఇంకా ఎవరైతే రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఏదో అవి ఉన్నాయి, ఈ లోపం ఉంది, ఈ పాపం ఉంది, దీన్ని మారినాక, దీన్ని మార్చుకున్నాక మార్చుకుంటారు అనేది ఎవరు చూసుకుంటారు? మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఎనివే పట్టణస్తులాగా ఓ భాషను కూర్చుంటాను, దాని మీద మాత్రం దేవుడు అడుగుతాడు. హల్లెలూయా. కనుక మనం మారు మనసు పొంది రక్షణ పొందినట్లు మన హృదయాలను ఎనివే పట్టణస్తులు ఏ రీతిగా సిద్ధపడ్డారు, మనం కూడా అక్కడ సిద్ధపడి దేవుని యొక్క రక్షణ, దేవుని మన మీద ఉంచిన ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభునామం తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయగలిగిన రక్షక, నినివే పట్టణస్తుల యొక్క పాపము బహుఘోరముగా ఉన్నందున వారికి దుర్గత కలుగునని ఆయన వివాహాన్ని నడిపించి ప్రకటింపచేసి, మేము కూడా పాపములో, శాపములో, అపరాధంలో నశించిపోతున్నామని మీ సువార్తను మా ఇంటికి, మా గృహాలకు, మా జీవితాలకు అందిస్తున్నాం. మేము ఆయన లోబడి మందిరానికి వచ్చి పాదాలు పట్టుకోవడానికి కృపను గురించమని, ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదు అటు వారి నినివే పట్టణస్తులు క్షమింపబడినట్లు, ఒకప్పుడు లోకంలో పాపంలో బ్రతికిన నేను క్షమించబడినట్లు, మేము క్షమించబడినట్లు అనేక మంది ఈ ప్రాంతంలో క్షమించబడి ఆయన ఉగ్రత నుంచి తప్పించబడి పరలోక రాజ్య వారసులో ఉన్నట్లు అనేక మందిని సిద్ధపరచండి. ఆయన మందిరంలో ప్రతి దినము అనేక ఆత్మల కొరకు, నశించిపోతున్న రక్షణ కొరకు వారు చేస్తున్న ప్రార్థనలో ఆలకించమని, తద్వారా ప్రతిఫలము మేము చూచి వచ్చే ఆనందించినట్లు మీ కృపను గురించమని, రోజు నిద్రలు దీవించమని ఆశీర్వదించమని, మా ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఇచ్చిన పడదాం. దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకున్నాం. పరలోకమున్న ప్రభు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి ఇక్కడ కూడిన మనకును ఏ బిడ్డలైతే రక్షణకు సిద్ధపడుతున్నారు అటు బిడ్డలను దేవుడు క్షమించి రక్షించి ఆయన రాజ్యవాసులుగా చేయుగాక. అందరికీ వందనాలు.